వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి నెలకొందా? వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ధిక్కరించారా? భీమిలి సమన్వయకర్తగా నేను ఉండనంటే ఉండను అంటూ ఖరాఖండిగా అమర్నాథ్ జగన్మోహన్ రెడ్డికి తేల్చి చెప్పారా అంటే అవును అనేటువంటి సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే. నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి నెలకొందని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు ధిక్కరించారని, ఇప్పుడు వైసీపీలో సమన్వయకర్తలను ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో భీమిలి సమన్వయకర్తగా ఉండాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గుడివాడ అమర్నాథ్కు ఆదేశాలు ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో నేను అక్కడ ఉండను అంటూ ఆయన ఖరాఖండిగా తేల్చి చెప్పినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి అసలు వైఎస్ఆర్సీపీలో ఏం జరుగుతుంది? అందరూ మొత్తం కేడర్ అండి, నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదో మాట్లాడుతున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గరే అంటే సరైన ఇది కనిపించట్లా, ఆ గట్టితనం లేదు మనిషిలో. ఇదివరకు ఇట్లాగా జగన్మోహన్ రెడ్డి లేరు, అది వాళ్ళకి అర్థమవుతోంది. ఎక్కడా కూడా నియోజకవర్గాల్లో చూస్తే వైసీపీకి సంబంధించిన కేడర్ ఎవరూ కూడా ఏ విషయంలోనూ ఆసక్తి చూపించట్లా. రైతు సమస్యలు కావచ్చు, విద్యుత్ ఛార్జీల పెంపు కావచ్చు, వాటి మీద ఆయన నిరసన తెలపమన్నారు. కానీ ఎవరైనా చేశారా? ఇప్పుడు మీరు తీసుకుంటే గాజువాక, లేకపోతే విశాఖపట్నం, భీమిలిలో అయితే మొత్తం సెట్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు అక్కడ భీమిలి బాధ్యతలు తీసుకోమని అడుగుతున్నాడు ఆయన సమన్వయకర్తగా. ఎవరిని? గుడివాడ అమర్నాథ్ని. అసలు గుడివాడ అమర్నాథ్కి తన ఏమనాలి, అప్పట్లో ఆయన ఏదైతే మంత్రిగా ఉన్నారో ఆ శాఖ మీద పట్టే లేదు కదా. ఆయనకి ఎంత గుడ్డ అమర్నాథ్ అనేది ఒక ఆయన పేరు మారిపోయింది కదా. గుడివాడ అమర్నాథ్ కాస్త గుడ్డ అమర్నాథ్గా ఇప్పటికీ చెలామణిలో ఉన్నాడు ఆయన. అంటే అసలు ఇలాంటి వాళ్ళని పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ఎట్లా అసలు పార్టీని నడిపాడు అంటే, తన కింద ఉండే వాళ్ళందరూ కూడా సరైన మనుషుల్ని కాకుండా తన మాట వినేవాళ్ళు, తన చెప్పు చేతల్లో ఉండేవాళ్ళని పెట్టుకున్నాడు. అంటే సంబంధం లేకుండా, అంటే శాఖల మీద వాళ్ళకి అవగాహన లేకపోయినా పర్వాలేదు, వాళ్ళు పెద్దగా పని చేయకపోయినా పర్వాలేదు, తను ఏం చెప్పినా వాళ్ళు వింటే చాలు అని అనుకున్నాడా అనే సందేహం మనకు వస్తుంది. గుడివాడ అమర్నాథ్ అయితే చాలా డిప్రెషన్లో అయితే ఉన్నాడు ఆయన. ఇప్పుడు వెళ్ళి అక్కడ చేయమంటే నాకు పెందుర్తి కానీ అనకాపల్లి కానీ ఇవ్వండి, నేను భీమిలి అయితే వెళ్ళను అంటున్నాడు. అక్కడ మొత్తం అసలు ఇప్పుడు వైజాగ్ చూసుకుంటే మనకి తూర్పులో పట్టుపోయిందండి. ఒకప్పుడు వైసీపీ ఉత్తరాంధ్రలో కానీ అలాగే ఇటు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో వైసీపీకి అసలు సమన్వయకర్తలుగా పనిచేసేందుకు ఎవరూ ముందుకు రావటం లేదనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకనో అసలు ఎవరు ఆసక్తి చూపించట్లేదండి. ఇప్పుడు ఈయన ఈ సూపర్ 6 అని పట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. సూపర్ 6 అమలు అవ్వట్లేదు. ఎందుకు అమలు అవ్వట్లేదు? ఇప్పుడు దీపం పథకం అమలైంది దీపావళికి. నెక్స్ట్ ఇప్పుడు ఉగాది నాటికి ఫ్రీ బస్ ఇస్తామంటున్నారు. విద్యా దీవెన నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఇస్తామని ప్రకటించారు. అంటే ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు ఒక్కొక్కరికి 15,000 అని ఇటీవల లోకేష్ ప్రకటించారు. తర్వాత రైతు భరోసా కూడా ఇస్తామని చెప్పారు. ఇంకా ఏం చేయాలి? 10,000 కేంద్రం ఇస్తే 10,000 వీళ్ళు వేసి మొత్తం 20,000 ఇస్తామన్నారు. అప్పటికి 4 అమలైనట్టేగా. అంటే ఏం చెప్పదలుచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రజలకి? ఏం చెప్తారు వీళ్ళు వెళ్ళి? యాక్చువల్గా అంటే 4 పథకాల అమలుకి ప్రణాళికలు అయితే సిద్ధమైనవి అంటారు. అవునండి, వాళ్ళు అనౌన్స్ చేశారు కదా మొన్న. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక సమన్వయకర్తగా మీరు ఒక నియోజకవర్గంలో ఉండి మీరు వెళ్ళి ప్రజలకు ఏం చెప్తారు? ఇప్పుడు మీరు నెగిటివ్గా చెప్పాలి అంటే ఏం చెప్తారో చెప్పండి. ఇప్పుడు పెన్షన్లు వస్తున్నాయి 4,000, ప్రజలు హ్యాపీగా ఉన్నారు. తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకి ఫస్ట్కి జీతాలు పడుతున్నాయి, అవసరమైతే 31కో 30కో పడుతున్నాయి. ఇంకా ఏం కావాలి అని వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి అక్కడ మాట్లాడారు అనుకోండి, వీళ్ళనే కదా తిడతారు ప్రజలు. నువ్వు ఏ మొహం పెట్టుకుని వచ్చావు, నీ హయాంలో మాకు ఎంత పెన్షన్ ఇచ్చావు, నువ్వు 250 అంటూ పెంచుకుని నువ్వు చెప్పిన దానికి నువ్వు చేసిన దానికి పొంతనుందా అని అడుగుతారు. నువ్వు నీ అదేంటది మేనిఫెస్టో ఏదో భగవద్గీత, బైబిల్, ఖురాన్ అన్నాడు కదా, ఇప్పుడు అదే చూపించి అడుగుతారు ప్రజలు. నీకును తెలుగుదేశం కూటమికి ఉండే తేడా చూడు అని. కాబట్టి ఇవాళ అసలు పట్టు కోల్పోయిందండి. ఉత్తరాంధ్రలో కావచ్చు, ఉభయ గోదావరి జిల్లాల్లో కావచ్చు, మీకు రిజల్టే చెప్పింది కదా. ఎప్పుడూ కూడా తూర్పుగోదావరిలో వచ్చే రిజల్టే మీకు ఒక ముఖ్యమంత్రి నిర్ణయిస్తుందో అందరికీ తెలుసు.
సో ఉభయ గోదావరి జిల్లాల్లో గతంలో వచ్చిన రిజల్ట్కి ఈసారి వచ్చిన రిజల్ట్కి తేడా మీకు తెలుసు. అదేవిధంగా ఉత్తరాంధ్రలో వీళ్ళు చేసిన మొత్తం భూ కబ్జాలు ఇక్కడ బీచ్ నుంచి భీమిలి వరకు, ఆర్కేపురం బీచ్, దేవస్థానాల భూములంతా విజయసాయిరెడ్డి శాంతిని అడ్డు పెట్టుకుని ఎలా చేశాడో అందరికీ తెలుసు. అదేవిధంగా మనకి జవహర్ రెడ్డి 800 ఎకరాలు ఆల్మోస్ట్ చుక్కల భూములు. బొత్స ఎక్కడ నోరు విప్పుతున్నాడా? బొత్స పార్టీ మారుతాడని అంటున్నారుగా. అంటే ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు పారిపోవటానికి, ఈ పార్టీ నుంచి వేరే పార్టీలోకి జంప్ అవడానికి. అవకాశం ఉంటే టీడీపీ, లేదంటే జనసేన, ఈ రెండు కాకపోతే బీజేపీ, ఏది కాకపోతే రాజకీయాలకు దూరంగా. అది ఇప్పుడు పరిస్థితి. అయితే ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా చూసుకుంటే మనకి ఎంపీపీ సత్యనారాయణ అయితే సమన్వయకర్తగా ఉండట్లేదు, పార్టీ కార్యక్రమాలకే దూరంగా ఉంటున్నాడు ఆయన. తర్వాత మేయర్ హరి వెంకట కుమారి తన ఇంట్రెస్ట్ చూపిస్తుంది సమన్వయకర్తగా ఉండేదానికి. తర్వాత మొల్లి అప్పారావు గారు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే వీళ్ళిద్దరి పట్లనేమో పార్టీ క్యాడరు చూపించట్లే ఆసక్తి. ఇకపోతే ఇంకా ఎవరూ దొరకకపోతే వీళ్ళిద్దరిలో ఒకరికి ఛాన్స్ ఇస్తారు. ఇక గాజువాక సమన్వయకర్త పదవి కోసం మాజీ ఎమ్మెల్యేలు నాగిరెడ్డి, చింతలపూడి పోటీ పడుతున్నారు. ఇది పరిస్థితి. అంటే ఒక వ్యక్తి కోసం, అంటే ఒక సమన్వయకర్త కోసం ఈరోజు వైసీపీ అల్లాడుతోంది. ఎవరిని పెట్టాలి? అసలు వైసీపీ అంటేనే జగన్ అంటేనే వైసీపీ, మేమందరం కూడా మా ప్రాణాలు ఇచ్చేస్తాము అన్న పెద్ద మనుషులందరూ ఈరోజు ఎక్కడున్నారు? ఒక సమన్వయకర్త కోసం ఇవాళ జగన్మోహన్ రెడ్డి వెతుక్కునే స్థితికి వచ్చాడంటే ఆ పార్టీ పరిస్థితి ఏంటో మీరు ఆలోచించండి. ఇది అన్న సాధారణ పరిస్థితి అంటే ఇంకా పార్టీ 5 ఏళ్ళు కాదు కదా, 3 ఏళ్ళు కాదు కదా, 2 ఏళ్లలో లేదా 1 ఏడాదిలో కనుమరుగవుతుందా? ఇప్పుడు ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి? ఇంకా అదే సూపర్ 6 పట్టుకుని ప్రతి మీటింగ్లోనూ వాళ్ళకి చెప్తాడా? ఇంకా ఏం మాట్లాడటం లేదు, మీరు గమనించండి. ఇంకా వేరే ఏది మాట్లాడటం లేదు. ఆయన మాట్లాడటానికి కూడా అక్కడ ఏమీ లేదు. విజయసాయిరెడ్డి నిజాలు చెప్పడు, ఈయన నిజాలు చెప్పడు. ఇప్పుడు లండన్ వెళ్ళిపోవటానికి చూస్తున్నాడు కూతురు కోసం. ఎవరు? జగన్మోహన్ రెడ్డి కూతురుది. అదే ఇంకా అవ్వలేదమ్మో, ఇప్పుడు ఎన్నో తారీఖు మనకు తెలియదు. సో అది అక్కడ ఆగిపోయింది. లాస్ట్ టైము మీరు వెళ్ళి పూచీకత్తు డబ్బులు కట్టాలి అంటే వెళ్ళలేదు, నేనా వెళ్ళడం అని. ఈసారి కూడా నేను కాదు, నా లాయర్ కడతాడు అన్నాడు. మరి మొన్నను పాస్పోర్ట్ కోసం అప్లై చేసుకుంటే కొత్త పాస్పోర్ట్ అన్నారు. మళ్ళా నెక్స్ట్ డే ఆయన ఎవడో రెడ్డి గారు ఎవరో ఇది జడ్జి, మీరు పాత పాస్పోర్టే తీసుకొచ్చని అన్నాడు. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి అనేది మనకు తెలియదు. మరి ఎందుకు లండన్ వెళ్తున్నాడు? ఈడీ ఏం చేస్తోంది? సిబిఐ విచారణ ఏమైంది? ఇవన్నీ ఇలాగే ఉన్నాయి. అంటే అందరూ ప్రజల్లో ఒక అసంతృప్తి అయితే ఉందండి జగన్మోహన్ రెడ్డి విషయంలో, ప్రభుత్వం అలసత్వం వహిస్తోందా అని. ఇవన్నీ ఇలా నడుస్తుంటే ఈయన ఇక్కడ పార్టీని కాపాడుకోవడంలో లేదు, సమన్వయకర్తలను వెతుక్కోవడంలో ఈయన బిజీగా ఉన్నాడు. ఇప్పుడు భీమిలికి సమన్వయకర్తగా నేను చెయ్యను అంటూ గుడివాడ అమర్నాథ్ గనక జగన్మోహన్ రెడ్డికి తేల్చి చెప్పుంటే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ఏ రకంగా ఉండే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? అంటే పక్కకు పెడతాడేమో మరి గుడివాడని, కొంచెం తగ్గుతుంది కదా ఆయన మీద ఉండేది. ఎప్పుడైనా తనకు ఎదురు చెప్పిన వాళ్ళని ఆయన సహించాడు కదా. సో మరి గుడివాడ భవిష్యత్ వేరే రకంగా నిర్ణయించుకున్నాడా అనేది మనం వేచి చూడాలి. అంటే ఏంటి, గుడివాడ అమర్నాథ్ గారు వైసీపీకి గుడ్ బై చెప్పడం చెప్పే అవకాశం కనిపిస్తోంది. అందుకే కదా ఈ ఆసక్తి చూపకపోవడం అనేది. మనకి ఏదైతే ఇవ్వరో దాన్ని అడుగుతాం మనం. అప్పుడు ఇక్కడ పెందుర్తిను తర్వాత అనకాపల్లి అడిగాడు కాబట్టి ఇచ్చే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. నేను అది చేయమన్నాను, నిన్ను అది చెయ్యి, లేదంటే వదిలేయి అంటాడేమో పార్టీ. అది వేచి చూడాలి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.